సేకరించి రైల్వే వంతెన నిధులు స్వాహా చేశారని ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అడవి మామిడిపల్లి రైల్వే వంతెన పనులను ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మరియు అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాను ఆనుకొని మహారాష్ట్ర ఇతర జిల్లాలు ఉండటం చేత జిల్లాలో క్రైమ్ రేట్ కాస్త పెరిగిందని నిజామాబాద్ అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ జయరాం నాయుడు తెలిపారు. పెరిగిన నేరాలను అదుపు చేయడానికి పోలీసులు కృషి చేస్తారని చెప్పారు. నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిజామాబాద్ అదనపు కమిషనర్ జయరాం నాయుడు మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కాస్త క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. వీటన్నిటినీ పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని చెప్పారు. హత్యలు 47, హత్యాయత్నం 69, కిడ్నాప్లు 96, రేపు కేసులు 72 నమోదయ్యాయని చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే 6% క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. ఎన్నికల విధులు, ఇతర కారణాల చేత ఇది జరిగిందన్నారు. 2022లో 141 కేసులలో పురోగతి సాధించామన్నారు. మొత్తం మీద 13.16% దొంగతనాలకు రికవరీ చేయడం జరిగిందన్నారు. 287 రోడ్డు ప్రమాదాలలో 309 మంది మరణించారు. 749 మంది గాయపడ్డారు. 77 పోక్సో కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద నేరాల సంఖ్య గత సంవత్సరం కంటే కొద్దిగా పెరిగిందని చెప్పారు. దీనికి అంతర్రాష్ట్ర సరిహద్దు ఎన్నికలో ఎందుకు నిదర్శనమన్నారు. ఈ మీడియా సమావేశంలో నిజామాబాద్ అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్ జయరాం, నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్, సిసిఆర్బి ఏసీపీ రవీందర్ రెడ్డి, సిటిసి ఏసీపీ శ్రావణ్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్, రాజు, సిసిఎస్ ఏసీపీ విజయ సారథి, సిసిఆర్బి సిఐ సురేందర్ రెడ్డి మరియు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ రోజు పెద్ద మనిషి డాక్టర్ పవర్ అనే అతను పట్కారీ క్యాస్ట్ తర్వాత అతను ఏంటంటే డాక్టర్ బై ప్రొఫెషన్. అతను లోకల్ గా హాస్పిటల్ క్లినిక్ నడుపుతాడు. వేరే వేరే డాక్టర్స్ కూడా వచ్చి కన్సల్ట్ చేస్తారు. ఇతను ఏంటంటే కొంచెం ఎవరి దగ్గర ఇతను డబ్బులు తీసుకొని అంటే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, గోల్డ్ పెట్టుకుని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పెద్ద మనిషి వేరే ఒక అతను వచ్చి మార్నింగ్ ఇట్లా నేను 2,60,000 రూపాయలు కడుతున్నాను, మీరు నేను పెట్టిన గోల్డ్ తీసుకుందామంటే అదే కాకుండా ఈ మంత్ ఎండింగ్ లో వాళ్ళ ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అన్ని కలిపి ఆ మనిషి సుమారుగా 1 కిలో బంగారం తీసుకొని బయటకు వచ్చాడు. అయితే ఈయన ఏజ్ 79 ఇయర్స్ కాబట్టి ఆ బండికి లాక్ వేసాడా లేదా కూడా చెప్పలేకపోతున్నాడు. ఈ పెద్ద మనిషి ఏం చేశాడు, బంగారం తీసుకున్న తర్వాత ఆ ఇంటికి వెళ్తే బాగుండేది, ఇంటికి వెళ్లకుండా మధ్యలో అమ్మవారి టెంపుల్కి వెళ్ళాడు. అయితే టెంపుల్కి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు ఒక 2 మోటార్ సైకిల్స్ మీద ఒక కైనటిక్ హోండా అండ్ ఒక పల్సర్ వెహికల్లో వీళ్ళు అతన్ని ఫాలో కావడం జరిగింది. ఈ పెద్ద మనిషి టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు సైడ్ లాక్ కూడా లెఫ్ట్ సైడ్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 2 లాక్స్ కూడా వేయలేదు. ఈ గోల్డ్ ఏమో ఫ్రంట్ సీట్ కింద పెట్టారు. వీళ్ళు బ్యాంక్ దగ్గర నుంచి కూడా అతన్ని ఫాలో అయ్యారు. ఈ 4 ముద్దాయిలు కూడా బ్యాంక్ దగ్గర నుంచి కూడా ఫాలో అయ్యారు. అయితే మనకు 2 నెంబర్ ప్లేట్స్ వచ్చాయి. ఆ నెంబర్ ప్లేట్స్ కూడా మనము పల్సర్ వెహికల్, కైనటిక్ హోండా వెహికల్, తర్వాత కాంబినేషన్ లో ఉన్న వెహికల్స్ 3 వెహికల్స్ కూడా ట్రేస్ చేయడం విత్ 24 hours ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ అఫెన్స్ లో ఇన్వాల్వ్ కాదు, బట్ ఫేక్ నెంబర్ ప్లేట్ తో చేయడం జరిగిందని చెప్పి తెలిసి నిర్ధారణ అయింది. దాని తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ మీద మనం నైబరింగ్ స్టేట్స్, నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ తోటి కూడా కాంటాక్ట్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిందని బోధిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తి చేసి రసీదు పొందాలన్నారు. బోధన్లోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రజాపాలనపై అవగాహన సదస్సును ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ రూపొందించిన 6 గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేయడం కోసం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గృహలక్ష్మి, చేయూత, ఇతర అంశాలపై దరఖాస్తు ఫారంలో పొందుపర్చాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల ప్రజలకు ఎవరికి ఏమి అవసరమో తెలుస్తోందని చెప్పారు. వాటిని త్వరితగతిన అమలు చేయడానికి ప్రభుత్వానికి సహకారం అందుతుందన్నారు. అధికారులు ఈ 8 రోజుల సమయంలో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. అధికారులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మార్గనిర్దేశనం చేశారు. తప్పనిసరిగా బిఫోర్ ఎలక్షన్స్ 2 ఎగ్జామ్స్ పెట్టండి. రేపు మార్చిలో ఏదైతే క్వశ్చన్ పేపర్ వస్తుందో
దానికి మీరు 50-60% యాడ్ అయ్యేటట్టు క్వశ్చన్ పేపర్ పెట్టి ఏ బాయ్ ఏ సబ్జెక్ట్ కూడా ఆ బాబుతో ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ 10th అండ్ ఇంటర్మీడియట్ ఆల్రెడీ లెటర్స్ ఇచ్చాం. ఎక్కడ ఎవరైనా డెలివరీ చేస్తే వాళ్ళపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామని చెప్తాము. అదేవిధంగా ఈ సమస్యలు చాలా ఉన్నాయి. నేను ఎక్కువ చెప్పకుండా దీంట్లో ఈ మీటింగ్ కాదు కానీ మీరు అందరూ అధికారులు ఉన్నారు కాబట్టి ఇవన్నీ చిన్న సమస్యలు ప్రజలకు పెద్ద, మనకు చిన్నది, వాళ్ళందరికీ పెద్దది. ఒక్కొక్క ఫ్యామిలీకి 200 రూపాయలు మనం ఇచ్చిన పైసలు యూజ్ చేయకుండా అడిషనల్ అవుతా ఉంటాయి. జాబ్ వాళ్ళు ఫ్లక్చువేషన్ కంట్రోల్ కావాలి. ఉద్యోగాలు మన కంట్రీ డెవలప్ కావాలంటే అన్ని ఒక రేట్స్ అన్ని ఒకటే మాదిరిగా ఉంటే, బాగా ఫ్లక్చువేషన్ కాకుంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, చిన్న చిన్న ఇండస్ట్రీస్ వస్తాయి. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. రానున్న రోజులలో కాషాయ జెండాకు తప్ప మిగతా వారికి చోటు కల్పించడం జరగదన్నారు. పేద ప్రజల విద్య కోసం ఎమ్మెల్యే వేతనాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలను పరిశీలించిన ఎంపీ అరవింద్ ప్రభుత్వ అలసత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ రైల్వే వంతెనల కోసం కేంద్రం నిధులు ఇస్తే గత ప్రభుత్వం బీఆర్ఎస్ నిధులను పక్కదారి పట్టించింది అని, గోవింద్పేట్ వంతెన అందుబాటులో వచ్చింది, ఆర్మూర్ పట్టణం మామిడిపల్లి వంతెన కూడా 2 నెలల్లో అందుబాటులోకి వస్తోంది అని, అడవి మామిడిపల్లి రైల్వే వంతెన కోసం కేంద్రం 23 కోట్ల నిధులు ఇస్తే రైల్వే ట్రాక్ పై వంతెన ఏర్పాటు చేసి మిగతా నిధులను పక్కదారి పట్టించిన బీఆర్ఎస్ ప్రభుత్వంను ప్రజలు ఏమనాలన్నారు. కేంద్రం వంతెన రోడ్ కోసం నిధులు డిపాజిట్ చేస్తే నిధులు ఇవ్వకపోగా డిపాజిట్ చేసిన నిధులను కూడా వాడుకొని కమిషన్లు పొందారు అని అన్నారు. ఈ నిధులు అన్ని కాళేశ్వరంలో పెట్టుబడి పెట్టి 30% కమిషన్ పొంది కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నడవకుండా చేసిన ఘనులు అన్నారు. ఈ డబ్బును ఎన్నికల్లో వాడుకొని గెలిచి ప్రజలను పీడించడం చేసిన బీఆర్ఎస్ సిగ్గులేని నాయకులు అని అన్నారు. ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, కంచెటి గంగాధర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాల నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల మీద మనం రివ్యూ చేసుకుంటూ వస్తున్నాము. ఆ రివ్యూలో భాగంగా తొందర పెట్టుకుంటూ అందరినీ మోటివేట్ చేసుకుంటూ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని, రైల్వేస్ని, మంత్రి గారి దగ్గరకు నుంచి కూడా ఫోన్ చేయించడం జరిగింది. ఈ 3 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఆర్మూర్లో. గోవింద్పేట మనం కంప్లీట్ చేసుకున్నాము, అది నడుస్తూ ఉంది. ఇప్పుడు మనం ఆర్మూర్ టౌన్లో ఉన్న మామిడిపల్లి బ్రిడ్జ్ కాడికి వచ్చినాము. ఇది సుమారు 2 నెలలలో మనము పూర్తి చేసుకోవచ్చు. 2.5 మంత్స్లో ఇది ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. కానీ అడవి మామిడిపల్లి ఏదైతే ఉందో మన గంగాపూర్ దాటినాక అక్కడ 23 కోట్ల వ్యయంతో కడుతున్న బ్రిడ్జు, 23 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల కింద కేంద్రం నుంచి డిపాజిట్ చేయించినాము. రైల్వే ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జు 7 కోట్లు, అది పని అయిపోయి దాదాపు సంవత్సరంన్నర అయిపోయింది. అప్రోచ్ రోడ్లు అటు దిక్కు ఇటు దిక్కు అప్రోచ్ రోడ్ ఏదైతే ఉన్నదో అది స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత. దానికోసం 15 కోట్ల వ్యయం. ఆ 15 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల కింద డిపాజిట్ చేస్తే 2 సంవత్సరాల నుంచి ఎంబడబడుతుంటే డిలే ఎందుకు అవుతుంది అని చెప్తుంటే ఆఫీసర్లు వాళ్ళందరూ ఏదో ఒకటి ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అన్నారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా 2020లో అయిపోయింది. ఇవాళ ఉన్నది ఉన్నట్టు బటబయలు చేసిండ్రు. ఆ 15 కోట్ల రూపాయలు రాష్ట్ర పోయిన కేసీఆర్ ప్రభుత్వము తీసుకుపోయి వాళ్ళు ఏ కాళేశ్వరంలోనో ఏ భగీరథంలో మునగొట్టిండ్రు. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన పైసలు, డిపాజిట్ చేసిన పైసలు కూడా తీసేసుకొని పోయిండ్రు. ఇట్లా రాష్ట్రంలో ఎన్ని వందల వేల కోట్ల డైవర్షన్ ఉన్నదో ఇవన్నీ ఊహించుకోవచ్చు మీరు. ఒక చిన్న బ్రిడ్జు 15 కోట్ల రూపాయలు కూడా కేంద్రం ఇచ్చి 4 సంవత్సరాల కింద ఇచ్చినాయి వాళ్ళు డైవర్ట్ చేసేసుకొని
వాడుకొని కమిషన్లు మింగి కరప్షన్ చేసి ఇవాళ కేంద్రానికి పోయి మళ్ళా వాపస్ పైసలు అడిగితే ఇస్తారా? ఇయ్యరు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అవి ఎక్కడి నుంచి జమ చేసి కట్టాలనో వాళ్ళు ఇప్పుడు వెంకటరెడ్డి గారి దగ్గరకు పోయి మేము రిక్వెస్ట్ చేస్తాము, దయచేసి తొందరగా క్లోజ్ చేయమని. ఈ రకమైన నిజామాబాద్ ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇటువంటి డైవర్షన్స్ కొన్ని వేల కోట్లలో లక్షల కోట్లలో ఉంటాయి తెలంగాణలో. ఇవన్నీ కూడా ఏ రకంగా సరి చేస్తారు? ఈ డైవర్షన్లు చేసుకుంటా కాళేశ్వరం కట్టి 20-30% కమిషన్లు మింగి కాళేశ్వరం కూడా మునిగిపోయింది. అంటే ఈ అవినీతి, ఈ కరప్షను, ఈ వందల వేల కోట్ల ఎలక్షన్లు సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏడికి తీసుకుపోతున్నాయి ప్రజలే ఆలోచన చేసుకోవాలండి. ఈ ఓటికి 2,000 రూపాయలు, ఓటికి 5,000 రూపాయలు, ఈ R&B మంత్రి 15 కోట్లు కూడా ఇచ్చిపెట్టలేదు, ఆయన జిల్లాని ఆయన డెవలప్ చేసుకోలేదు, ఓటుకు మాత్రం 5,000 వంచేది. ఇది ప్రజలు ఆలోచన చేసుకోవాలా. నేను అందుకనే చెప్తాను, గెలిస్తే గెలుస్తామయ్యా, ఓడితే ఓడతాము, ఎక్కడో ఒక దగ్గర మొదలు కావాలి. ఉత్తర భారతదేశం రాష్ట్రాలన్నిట్లా 50 లక్షల రూపాయలు, మా అంటే 50 లక్షలు అయితే 30 లక్షల రూపాయలు ఎమ్మెల్యే అయిపోతారు, 1 కోటి రూపాయలు ఎంపీ అయిపోతారు. ఇక్కడ ఎమ్మెల్యే అయితే 50 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు, మళ్ళీ వసూళ్ళు, మళ్ళీ ఈ కరప్షన్లు, గుట్టలు గుట్టలు అమ్ముకున్నాడు, మొరం దందాలు చేసుడు, ఇసుక దందాలు చేసుడు, ఎవరన్నా బిల్డింగ్లు, డాక్టర్లు బిల్డింగ్లు కట్టుకోవాలి, హాస్పిటల్ కట్టుకోవాలంటే సాగొట్టుడు వాళ్ళని కమిషన్ల కోసము, కార్పొరేటర్ కాడికెళ్ళి మంత్రులు, ముఖ్యమంత్రులు దాకా ఇదే పని. పైసలు అయిపోతాయి, కేంద్రంకి వెళ్ళి వచ్చినాయి డైవర్ట్ చేయండి, అల్ల మింగుండ్రి, తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులు చేయండి. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఏదేదో హామీలు వీళ్ళందరికీ తెలుసు 7 లక్షల కోట్ల అప్పులైనాయని. అప్పుల అయినాయని తెలిసి కూడా వాగ్దానాలు చేసిండ్రు. ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిసారి నిజామాబాద్ వచ్చిన ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. ప్రజాపాలన దరఖాస్తులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మొదట కొత్త రేషన్ కార్డు మంజూరు చేసిన తర్వాత ఇతర పథకాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 44 లక్షల మంది లబ్ధిదారులకు యథావిధిగా 4,000 పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని సూచిస్తున్నాము అన్నారు. పెన్షన్ల కోసం మళ్లీ కొత్త దరఖాస్తులు, క్యూ లైన్లు అవసరమా అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ చాలా మంది రైతులకు రైతు బంధు రాలేదని చర్చిస్తున్నారు అన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు, నిరుద్యోగ భృతి గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు జనవరి 1 నుంచి 200 లోపు యూనిట్లు వాడేవారు కరెంటుకు బిల్లు కట్టిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య 2% ఓట్లు మాత్రమే తేడా వచ్చిందన్నారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. ఇవాళనే ముఖ్యమంత్రి గారి యొక్క అనౌన్స్మెంట్ వచ్చింది. ఎందుకంటే అందరు కూడా ఒకసారి మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోండి, సంక్షేమ పథకాలు అందాలి అంటే అని చెప్పి ఇవాళ ఒక కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో 2-3 అంశాల పట్ల గ్రామాల్లో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ప్రజలు వ్యక్తం చేసినటువంటి అనుమానాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడానికి నేను మరి తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఈ 44 లక్షల మందికి మీరు ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా ఇప్పుడు 2,000 వచ్చే వారందరికీ ఎటువంటి అప్లికేషన్ లేకుండా డైరెక్ట్గా 4,000 ఇచ్చేటటువంటి అవకాశం మీకు ఉన్నది. మరి దాన్ని ఎందుకు సద్వినియోగపరచుకుంటలేరు? ఇప్పుడు 44 లక్షల మంది ఎవరైతే ఆల్రెడీ పెన్షన్లు పొందుతూ ఉన్నారో మళ్ళా వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకొని తెలంగాణలో ప్రతి గ్రామంలో మళ్ళా అందరూ లైన్లు కట్టేటటువంటి పరిస్థితి ఎందుకు తేవాలి? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి 44 లక్షల మందికి యథాతథంగా పెంచి 4,000 రూపాయలు ఏదైతే మీరు పెన్షన్ అని చెప్పిండ్రో అది జనవరి 1వ తారీఖు నుండి జమ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల మధ్యలో గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు అదొకటి కోరిండ్రు. రెండవ అంశం, బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పెద్ద తేడా లేదు, దాదాపుగా 2% లోపలనే ఓటు శాతంలో మరి ప్రభుత్వంలోకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల్లో చెప్పింది ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలు రేషన్ కార్డులు మంచిగా చేసుకుంటామని చెప్పినాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి రేషన్ కార్డులకే పథకాలు ఇస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఖచ్చితంగా మొదలు రేషన్ కార్డులు అందరికి ఇస్తే
ఇచ్చిన తర్వాత పథకాలు ఇస్తే అప్పుడు అందరికీ కూడా పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది. కాబట్టి మీరు తీసుకునేటటువంటి అప్లికేషన్స్లో రేషన్ కార్డుల కోసం ఉన్నటువంటి అప్లికేషన్స్ను త్వరితగతిన తీసుకొని ముందు రేషన్ కార్డులు ఇచ్చి తర్వాత పెన్షన్లు కానీ పెంపులు కానీ అన్ని పథకాలు చేస్తే ఈజీగా ఉంటుంది. ఒకటి, ఆల్రెడీ పెన్షన్ వచ్చే వాళ్లకు 4,000 డైరెక్ట్గా వేసేటటువంటి సౌలత్ ఉండి కూడా ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తూ ఉందనే ప్రశ్న వస్తుంది. రెండవది, రేషన్ కార్డులు ఎందుకు తక్షణమే ఇవ్వడం లేదు, రేషన్ కార్డుల విషయంలో రకరకాలుగా ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి రెండవ ప్రశ్న వస్తూ ఉంది. మరి మూడవది, రైతు బంధు ఇంకా పడలేదనేటటువంటి చర్చ గ్రామాలలో జరుగుతూ ఉంది. దాని పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. అదేవిధంగా మరి మొత్తం అప్లికేషన్ ఇవాళ చూసినట్టయితే నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా కూడా చెప్పలేదు. మరి యువతలో గ్రామాలలో చర్చ జరుగుతూ ఉంది. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు అప్లికేషన్లో నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి కాలం పెట్టలేదు అనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఎస్, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా సమయం పడుతుంది, అందులో అనుమానం లేదు. కాకపోతే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు 44 లక్షల మందికి ఆల్రెడీ పెన్షన్ వస్తున్నప్పుడు వాళ్ళకే డైరెక్ట్ గా పెంచి 4,000 వేసేటట్టు 6 హత్యలు చేసిన నిందితుడిని ఉరి తీయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ డిమాండ్ చేసింది. ఒకే కుటుంబానికి చెందిన 6గురిని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులను ప్రజా కోర్టులో ఉరి తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ గ్రామంలో ప్రశాంత్ అనే నిందితుడు 6గురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్యకు సహకరించిన వారిని వెంటనే ఉరి తీయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం మాణిక్ బండార్ చెక్క దగ్గర విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన 6గురిని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులను ప్రజా కోర్టులో ఉరి తీయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీసం చిన్న పిల్లలను చూడకుండా అతి దారుణంగా చంపిన సైకో ప్రశాంత్, అతనికి సహకరించిన ఏ రాజకీయ పార్టీ నాయకులైనా కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు. ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐకేఎంఎస్ మండల కార్యదర్శి పోతన్న, నాయకులు లక్ష్మణ్, సుమన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో గత జరిగిన 29 రోజుల్లో ఘటన తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపినటువంటి 6 హత్యల కేసులో నిందితులను ఉరి తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మొత్తం ఒక్క కుటుంబాన్ని ఒక సైకో ప్రశాంత్ అనే యువకుడు కక్ష కట్టి వారిని దారుణంగా చిన్న పిల్లలను చూడకుండా అతి దారుణంగా హతమార్చినటువంటి వ్యక్తిని వెంటనే ఉరి తీయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. రాష్ట్రంలోని కలకలం రేపినటువంటి ఈ హత్య కేసుల వెనుక రాజకీయ పార్టీల అండల దండతోనే ఇవి ఉన్నాయని చెప్పేసి కోరుతున్నాం. ఎంతటి వారైనా సరే వారిని ఎంక్వైరీ చేసి వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఇవాళ మానవత్వం మంట గలుస్తోంది. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన కొడుకు కలిసి అతి దారుణంగా హతమార్చిన ఘటన వెలుగు చూసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాన్స్వాడ మండలంలోని మోగులన్పల్లి గ్రామంలో బుడిమి చెరువులో పెద్ద కొడపగల్ కాసులాబాద్ కు చెందిన అల్లె రామగౌడ్ ను మృతుడి భార్య సరోజన మరియు కుమారుడు ఆంజనేయ గౌడ్ కాళ్లు చేతులు కట్టివేసి దారుణంగా హత్య చేసి చెరువులో పాడవేశారని మృతుడి సోదరుడు శంకర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి మార్చురికి తరలించారు. త్వరలోనే నిందితులను పట్టుకుని రిమాండ్ కు తరలించనున్నట్టు బాన్స్వాడ డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి తెలిపారు. ఆలే శంకర్ గౌడ్, సన్ ఆఫ్ నారా గౌడ్, ఈ పెద్ద కొడపగలు అనే అతను దరఖాస్తు ఇవ్వడం జరిగింది. బాన్స్వాడ కాసులాబాడ విలేజ్, అతను పెద్ద కొడపగల్ మండలము. అతను శంకర్ గౌడ్ అనే అతను వచ్చేసి మన బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం అయింది. అదేంటంటే వాళ్ళ యొక్క అన్న వచ్చేసి రామాగౌడ్, ఈ రామాగౌడును అతని భార్య మరియు అతని కొడుకు, రామాగౌడ్ యొక్క కొడుకు కొట్టి చంపేసి ఇక్కడ మొగలాన్పల్లి చెరువులో
పడేసిర్రు అనే దాని మీద దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అటు ఈ దరఖాస్తు మీద కేసు నమోదు చేసుకొని మహేందర్ రెడ్డి మా బాన్స్వాడ టౌన్ సిఐ గారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఆ నీళ్ళల్లో పడేసినటువంటి ఆ రామగౌడ్ శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పంచనామా చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ యొక్క మరణానికి కారకులైనటువంటి అతని భార్య మరియు అల్లే సరోజన మరియు అల్లే అంజాగౌడ్ వీళ్ళిద్దరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఆరు బయట ఉన్న విలువైన సామాగ్రిపై దొంగల కన్ను పడింది. ఎవరూ లేని సమయంలో మాయం చేస్తున్నారు. దొంగల కోసం నిఘా పెట్టిన ప్రజలు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పిట్లం మండల కేంద్రంలో ఓ దొంగకు దేహశుద్ధి చేశారు స్థానికులు. పిట్లంలోని శాంతినగర్, నేతాజీ నగర్ కాలనీలలో రాత్రి వేళలో దొంగలు కొన్ని రోజుల నుంచి ఇండ్ల బయట ఉన్న మిషన్ భగీరథ నల్లలో వాహనాల స్పేర్ పార్ట్స్, ఇతర విలువైన వస్తువులు చోరీకి పాల్పడుతున్నారు. దీంతో కాలనీ వాసులు దొంగల్ని పట్టుకునేందుకు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఓ దొంగ నిన్న అర్ధరాత్రి ఇండ్ల బయట చోరీకి యత్నిస్తుండగా కాలనీ వాసులు గమనించడంతో దొంగ పారిపోయే ప్రయత్నం చేశాడు. దొంగను కాలనీ వాసులు వెంబడించి పట్టుకుని చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సిరికొండ ఆధ్వర్యంలో గ్రామంలో ఊరేగింపు జరిపారు. శ్రీరాముని జీవితం మానవాళికి ఆదర్శమని కొనియాడారు. శ్రీరాముని మందిరం స్వాభిమాన సంకేతం. అయోధ్యలో పూజిత అక్షంతల మహాశోభయాత్ర నిర్వహించారు. జనవరిలో అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభానికి గాను ఈ అక్షింతలు శోభాయాత్రను జరిపారు. సిరికొండ మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ పాలకవర్గం, గ్రామ అభివృద్ధి కమిటీ మరియు లంక రామలింగేశ్వర ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అయోధ్య పూజిత అక్షింతల మహాసభ యొక్క ఊరేగింపు నిర్వహించారు. ప్రతి గ్రామంలో ప్రతి వాడయందు శోభాయాత్ర జరిపారు. భీమ్గల్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న మొరం, ఇసుక వాహనాలను పట్టుకున్నారు. ఎవరైనా అనుమతి లేకుండా ఇసుక, మొరం తరలిస్తే వాహనాలను సీజ్ చేసి యజమానిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హరిబాబు హెచ్చరించారు. భీమ్గల్ మండల కేంద్రంలో ఎస్ఐ హరిబాబు అక్రమంగా తరలిస్తున్న ఇసుక, మొరం తరలిస్తున్న ట్రాక్టర్లపై తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. అందులో భాగంగా ఎటువంటి అనుమతి లేని 6 ఇసుక, 5 మొరం ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేశామని, మండలంలో ఎక్కడైనా అనుమతి లేకుండా మోరం, ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరికైనా అక్రమంగా తరలిస్తున్న ఇసుక గాని మొరం గాని కనిపిస్తే పోలీస్ స్టేషన్ కి లేదా డయల్ 100 కి ఫోన్ చేసి తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ హరిబాబు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు